హై స్కూల్స్లో ఆ పిల్లల కిట్లు పంపిణీలో మొన్న పొదలకూరుకు వచ్చా, ఈరోజు ముతుకూరుకు వచ్చా. నేను గమనించింది ఏంటంటే ఒక్క గిరిజనుల్లో ఆ పిల్లలు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఎక్కువ మంది గిరిజనులు, ఎవరైతే చదువు మధ్యలో ఆపేసేసి 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు. దీంట్లో సమూలమైన మార్పు రావాలి. నేను సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో గిరిజనులకు సంబంధించి ఒక గ్రామం అంతకుముందు దత్తత తీసుకున్నా, ఇప్పుడు పైనాంపురం చిన్న సంఘం తీసుకున్నా. టోటల్ రాష్ట్రంలో గిరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తీరాల. ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజాప్రతినిధి నా కోరిక, ఆ పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు ఎవరంటే సమాజంలో గిరిజనులు, అమాయకులు ఎవరంటే గిరిజనులు, 11-12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి మన పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు ఎవరంటే గిరిజనులు, మోసపోయేది ఎవరంటే సొసైటీలో గిరిజనులు. వాళ్ళల్లో మార్పు తెచ్చేదానికి వాళ్ళు మనలాంటి బిడ్డలు అయితే మంచోళ్ళు, అమాయకులు. అంత మాత్రాన పేదరికంలో అనేక కారణాలతో పేదరికంలో మగ్గిపోతున్నారు. వాళ్ళ భూములు సర్వేపల్లిలో గిరిజనుల భూములు వాళ్ళ నోళ్లు కొట్టి గతంలో పెత్తనం చేసిన ప్రజాప్రతినిధుల కాళ్ళొత్తే రెడ్డి గారులు అమ్మేసుకున్నారు. అవన్నీ తీస్తున్నాం. సో నేను అనేది పాయింట్ ఏంటంటే, మన సంధ్యారాణి గారికి కూడా నేను చెప్తా, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏదో సందర్భంలో బ్రీఫ్ చేస్తా, శాసనసభలో కూడా మాట్లాడతా. టోటల్ సొసైటీ, ప్రభుత్వాలే కాదు, సొసైటీలో ఆ పేదరికంలో ఉన్న గిరిజనుల విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరికీ నేను కోరుకుంటుండా. అట్లే రాష్ట్రం అంతా ప్రజల్లో మార్పు రావాలి. మన తోటి బిడ్డలు అన్యాయంగా, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం మనతో సమాన హక్కులు, కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకని అందరం కూడా కష్టపడాల్సిన అవసరం, వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి గిరిజన కాలనీ విజిట్ చేస్తాను. అక్కడుండే లోటుపాట్లన్నీ వాటిని పరిష్కరించేదానికి తీవ్రమైన కృషి చేస్తా. ఆ పరిస్థితి మొత్తం రావాల్సిన అవసరం ఉంది.